ఇంతవరకు మందకృష్ణ మాట్లాడుతున్న అవతాలు కానీ ఈ దేశంలో ఏ కమిషన్ కూడా ఇంతవరకు వర్గీకరణ చేయాలని చెప్పలేదు. ఒకవేళ నిజంగానే మాదిగలు పేదరికంలో ఉంటే వాళ్ళకి ప్రభుత్వాలు చేయూతనియాలని చెప్తుంది. ఆ పేదరికం ఎందుకు వచ్చింది? పంటలు సరిగా పండకపోవడం వలన, చదువుకోవడం వలన, భూమి లేకపోవడం వలన, ప్రభుత్వాలు చూసుకోకపోవడం వలన, నేషనల్ కలామిటీ విపత్తులు జరగడం వలన ఎట్లా పేదవాళ్ళు అయ్యారు వాళ్ళు. అది గ్రహించి ఆ సమస్యను గ్రహించి కీలెరిగి వాత పెట్టాలి, గాయం ఉన్న చోట మందు పెట్టాలి అని ఆ కమిషన్లు చెప్పాలి. అప్పుడు ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించడానికే వాళ్ళకి రాయితీలు ఇస్తుంది, వాళ్ళకి సబ్సిడీలు ఇస్తుంది, వాళ్ళకి లోన్లు ఇస్తుంది, వాళ్ళకి భూములు ఇస్తుంది, వాళ్ళకి చదువుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల దళితులు అభివృద్ధి చెందుతారు తప్ప రిజర్వేషన్ల వర్గీకరణ వల్ల ఇవన్నీ జరగవు. వర్గీకరణ ఎందుకంటారు? సమాన వాట పంచుకోనికే. సమాన వాట ఎవరికి దొరకదు. ఈ ప్రపంచం మీద రిజర్వేషన్ల ద్వారా మాదిగలకు అందరికీ సమానంగా పంచే వాటా వంచే మొగోడు కానీ, మనిషి కానీ, ఒక మనిషి కానీ, యంత్రం కానీ ఏది లేదు. అది కాని పని. సమాన వాటనే అంటే ఒక్క ఉద్యోగాన్ని ఈ దేశంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలకు అందరికీ ఎట్లా పంచుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ఉద్యోగాలు మాదిగలు ఉన్నారు. 5,000 ఉద్యోగాలు మాదిగలకు ఉన్నాయి. ఎస్సీ 10,000 ఉద్యోగాలు దళితులకు వచ్చినాయి అనుకో. 5,000 ఉద్యోగాలు మాలలకు, 5,000 ఉద్యోగాలు మాలలకు. కానీ వాళ్ళు చెప్తున్నట్టు 70 లక్షల మంది ఉన్నారు రాలే. మరి 5,000 ఉద్యోగాలు 70 లక్షల మందికి ఎట్లా వాటా వస్తారు? మందకృష్ణ వాటాల విధంగా వీళ్ళు పెడితే మీరు పప్పులో కాలేసినట్టే. మీరు ఎన్ని రోజులు వాటా అంటే అన్ని రోజులు ప్రజల ముందు చిక్కుకోవాల్సి వస్తుంది. ప్రజల ముందు తలెత్తుకున్నటువంటి పరిస్థితి ఉండదు. వాటాలు గీటాలని బంద్ చేస్తే మీరు ఇరుక్కుపోక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. జాగ్రత్త వహించకపోతే, క్రమశిక్షణతో ఉండకపోతే, మీరు ఖచ్చితంగా అబద్ధాలు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ మీ వాటా తీసుకుంటున్నామా, మా వాటా అడుగుతున్నాము కదా, మరి మాలలకి ఏం నొప్పి అని చాలామంది అంటూ ఉన్నారు. నేను ఏమంటున్నానంటే రాజ్యాంగములో ఉన్నది ఉన్నట్టు ఉండాలి. ఉండకుండా రాజ్యాంగంలో విభజించలే అవకాశం లేనిది కూడా విభజించారంటే అర్థమైంది? రాజ్యాంగంలో ఉన్నది లేనిది ఏదైనా చేస్తున్నారంటే రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా? రాజ్యాంగం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరు చెప్పినట్టు పనిచేయాలి? రాజ్యాంగం చెప్పినట్టు పనిచేయాలి. పార్లమెంట్ ఎవరు చెప్పినట్టు పనిచేయాలి? రాజ్యాంగం చెప్పినట్టు పనిచేయాలి. మన అసెంబ్లీ ఎవరు చెప్పినట్టు పనిచేయాలి? రాజ్యాంగం చెప్పినట్టు పనిచేయాలి. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా ఎవరు చెప్పినట్టు పనిచేయాలి? రాజ్యాంగం చెప్పినట్టు పనిచేయాలి. మరి రాజ్యాంగం ఎస్సీ వర్గీకరణ, ఎస్సీల రిజర్వేషన్లకు ఏమని చెప్పింది? వర్గీకరణ చేయరాదు అని చెప్పింది. ఎలా చెప్పింది? 341 ఆర్టికల్ అనేది విభజించడానికి వీలు లేదు. ఎందుకు విభజించడానికి అంటే ఏదైనా ఒక ఆర్టికల్ను అమెండ్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 340 ఆర్టికల్ను అమెండ్మెంట్ చేయడానికి వీలు లేదు. ఎందుకు అమెండ్మెంట్ చేయడానికి వీలు లేదంటే ఎందుకంటే ఇది ఒక హోమోజీనియస్ గ్రూపు. హోమోజీమ్ అంటే అంటరానితనం చేత డిప్రెషన్ అంటే ఒక అణచివేయబడ్డటువంటి జాతి మొత్తము ఒక గ్రూపులో పడ్డది. మరి ఆ గ్రూపు తీసివేయాలంటే 341 ఆర్టికల్ను మనం అమెండ్మెంట్ చేయాలంటే వాళ్ళను అంటరానితనం పోవాలి, అస్పృశ్యత పోవాలి, అణచివేత పోవాలి, బెదిరింపులు పోవాలి. అంటే సమాజంలో అందరూ సమానంగా కావాలి. అంటే దళితులు అని పిలువబడొద్దు. అందరితో సమానంగా పెళ్ళిళ్ళు, ఉచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు జరగాలి. అలా జరుగుతలేదంటే ఇక్కడ విభజన జరగదు. హోమోజీనియస్ గ్రూప్ పెట్టిండు. మళ్ళీ దీనికి ఎవరిని పెట్టిరు? కావాలి రాష్ట్రపతిని పెట్టిరు. మళ్ళీ ఇంక రాష్ట్రపతితో పాటు ఎవరిని పెట్టిరు? ప్రజలను పెట్టిరు. ప్రజలంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు అందరు కలిసి దీన్ని
దీని బాగోగులు చూసుకోవాలంటే చేర్చుడు తీసివేసుడు. ఎవరన్నా పేదరికంలో ఉండి అంటరానిగా వాళ్ళ ఉండి సమాజంలో అందరితో సమానంగా ఎదగకుండా నీచంగా చూడబడుతురో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇల్లేయాలి. ఆ హక్కు పార్లమెంటుకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 200 పైనటువంటి ఎంపీలు వీళ్ళందరూ ఖచ్చితంగా చేర్చుకోవాలన్నా తీసేయాలన్నా సపోర్ట్ చేయాలి. అంటే వాళ్ళందరూ ఉంటారు అన్న దళితులు, అంటే టోటల్ 1/3 వంతు పార్లమెంట్లో సపోర్ట్ చేయాలి. అవి జరగట్లేదు. ఒకవేళ జరిగిన వరకు పోనీ పార్లమెంటులో చాలామంది మాట్లాడుతారు. మన మాలల భేటీలో కూడా చాలామంది చట్ట ప్రకారం రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితే మాకు ఓకే అండి. చట్ట ప్రకారంగా రిజర్వేషన్ల వర్గీకరణ జరగదు. మరి ఎందుకు జరగదు? హోమోజీనియస్ గ్రూప్ మీద ఏర్పడ్డది. హోమోజీనియస్ గ్రూప్ ఎట్లా ఏర్పడ్డది? అంటరానితనం చేతి ఏర్పడ్డది. మరి అంటరానితనం పోయిందా? పోలేదు. అంటరానితనం పోంది, మరి వర్గీకరణ విభజన జరుగుతుందా? జరగదు. మరి సుప్రీంకోర్టు ఎట్లిచ్చింది? డివై చంద్రశూడ్ ఎట్లిచ్చిండు? వీళ్ళు హోమోజీనియస్ కాదు అని చెప్పి ఆయన చెప్పాడు. మరి హోమోజీనియస్ కాదని చెప్పడానికి ఆయన ధర ఏం ఆన్సర్ ఉన్నది అంటే, వీళ్ళ వృత్తులు కానీ వీళ్ళ ఆహార నియమాలు కానీ వీళ్ళు జీవించే విధానం కానీ వీళ్ళ వృత్తులు కానీ దళితులందరూ ఒకలాగా లేవు కాబట్టి వీళ్ళందరూ ఒకటే గ్రూప్ కాదని చెప్పాడు. అంటే అధిక తెలివితేటలు ఉపయోగించుండు డివై చంద్రశూడ్. నాకు చూడు ఎంత తెలివి ఉందని చెప్పి డివై చంద్రశూడ్ అధిక తెలివితేటలు ఉపయోగించుండు. వృత్తుల పరంగా కానీ ఆహార పదార్థాల విధానంగా కానీ వాళ్ళు దళితులు కాలేదు. అంటరానితనము చేత నీచంగా చూడబడడం చేత సమాజంలో అందరి ప్రజలతో సమానంగా చూడబడలేదు కాబట్టి అంబేద్కర్ గారు గుర్తించి అందులో పెట్టిండు. ఇది తెలవకుండా డివై చంద్రశూడ్ తెలివి చూపేందుకు ప్రయత్నం చేసిండు. గొర్రెలు, మా తాత చీఫ్ జస్టిస్, మా అయ్య చీఫ్ జస్టిస్, నేను కూడా చీఫ్ జస్టిస్. డివై చంద్రశూడ్ కుటుంబంలో 3 చీఫ్ జస్టిస్, తాత, తండ్రి, ఇతను. ఇక మాకు తిరిగిన మునగాడు ఎవరైనా ఆయన పనిచేసిండు. కాబట్టి ఇలా ప్రజలు ఈ విధమైనటువంటి విధానాన్ని ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తా ఉన్నాను. ఎందుకంటే డివై చంద్రశూడ్కి వార్నింగ్ ఇచ్చాం నిన్న.